సెకండ్ అన్న ఫోటో కొడుతుంది. ఓకే మండల స్థాయిలో టాపర్స్గా వచ్చిన తర్వాత జిల్లా స్థాయి కూడా పంపడం జరిగింది. కొన్ని సంవత్సరం జిల్లా స్థాయిలో మన జీవీఎస్ స్కూల్ వాళ్ళు జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చి మన గూడూరుకి కూడా గొప్ప పేరు తెచ్చిన దానికి మరొకసారి జీవీఎస్ స్కూల్ విద్యార్థులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కోరిక రాష్ట్ర స్థాయిలో మీరు ప్రథమ స్థానంలో రావాలని జనవిజ్ఞానిక గూడూరు భావిస్తుంది. మరి సైన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేందుకు ప్రధానంగా ఒకే ఒక కారణం, అనేక విలేజ్ల్లో మనం చూస్తూ ఉంటాం. దొంగస్వామీజీలు, పాపాలు, మంత్రగాళ్ళు, తాయికులు, రకరకాలైనటువంటి పరిస్థితి చూస్తుంటే ఇటువంటి మూఢనమ్మకాలు పాల్గొని మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలి, మీ ద్వారా సమాజం బాగుపడాలి, మీరు విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉంటే అంత బాగుందన్న ఉద్దేశంతో మేము విద్యార్థి దశ నుంచి ఈ సైన్స్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరీ దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే చిత్తూరులో జరిగినటువంటి సంఘటన, ఇది పదే పదే మీకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఒక కాలేజీకి ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాడే డాక్టరేట్ పొంది ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ కన్న బిడ్డల్ని మళ్ళీ పుడతారనేటువంటి ఒక మూఢనమ్మకంతో కన్న బిడ్డల్ని కిరాతకంగా పూర్తి చేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలన్నీ పాల్గొనాలంటే సైన్స్ పట్ల మీరందరూ అవగాహన కలిగి ఉండాలి. అందుకనే విద్యార్థి దశ నుంచే మిమ్మల్ని అందరినీ చైతన్యపరచాలని జన విజ్ఞానిగా గత 33 సంవత్సరాలుగా ఈ చిరుముఖి ఎగ్జామ్ మీకోసం మంచి సమాజం కోసం నిర్మిస్తూ మంచి భవిష్యత్తు మీకు దీంతో పాటు ఉండాలని చెప్పి ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఎంఈఓ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అయిపోయింది, ఇంకేం లేదు, ఇంట్లో కూర్చోమంటారా, ఎటువంటి ఇది లేకుండా ఇప్పటికి కూడా యంగ్స్టర్స్ లాగా ఉన్నారు. మాకంటే కూడా వాళ్ళే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు కార్యక్రమాలు జరిపించడంలో. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇది ఈ జన విజ్ఞాన వేదిక చేసేటటువంటి కార్యక్రమాలు మానవాళికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఇటువంటి 21st సెంచరీలో కూడా సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు కలిగి ఉండటం అనేటటువంటిది చాలా ఖండించదగినటువంటి విషయం. మీ పిల్లలందరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ అనేటటువంటిది మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జరిగే ప్రతి ఒక్కటి కూడా సైన్సే, రిలేటెడ్ టు సైన్స్. అర్థమవుతుంది కదా, సైన్స్లో చదువుతాం బాడీ గురించి, ఆ తర్వాత పెరుగుదల దశలు చదువుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా సైన్సే, ఇంకా వేరే ఏం లేదు. కానీ సైన్స్ మూఢనమ్మకాలు వీటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఈరోజు ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ కూడా చాలామంది వెనుకల లేచి బాబా దగ్గరికి వెళ్తుంటాం, లైఫ్ బాగా అయిపోతుంది అనే ఉద్దేశంతో. మనం కష్టపడితే లైఫ్ ఎందుకు బాగుపడదు? అదనంగా ఎప్పుడు కూడా ఏదో ఓవర్ నైట్ అయిపోవాలా, ఓవర్ నైట్ నేను అంబానీ అయిపోవాలా, లేకపోతే ఇలా అయిపోవాలా, అలా అయిపోవాలా, ఒక ఈ యాంబిషన్ ఏదైతే ఉంటుందో అది రైట్ యాంబిషన్ కాదు. మనం కష్టపడాలి, ఎదగాలి. ఎప్పుడైతే అడ్డదాలు దొరుకుతామో ఈ బాబాలు వాళ్ళందరూ మన జీవితాల్లో ప్రవేశిస్తాం.
అబ్రకదబ్ర అనగానే మన రాతలు మారిపోతాయి అలా మారవు కదా. ఉన్నట్టుండి మనం ఒక హై లెవెల్ రిచ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతామా? వెళ్ళిపో. ఆలోచించుకోవాలా. ఇవన్నీ ఎలా వచ్చింటాయంటే ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను నేను. ఒక ఊరిలో ఆసామి ఇంట్లో పెళ్లి జరుగుతుంది. అందరిని ఆహ్వానించారు, ఊరి వాళ్ళందరినీ కూడా. ఆహ్వానించిన తర్వాత ఆ ఇంటిలో చాపుడు పిల్లి ఒకటి ఉంది, పెంపుడు పిల్లి. అది కాలు అడ్డంగా జరుగుతుంది. వాళ్ళు ఎకపోతే అట్లా వస్తూ ఉంది. పెళ్ళి అంటే హడావిడి ఉంటారు కదా, డ్యాన్సులు వేసేవాళ్ళు అంటారు, అన్ని కార్యక్రమాలు జరిపించడానికి ముత్తైదువులందరూ పళ్ళాలు పట్టుకొని దాంట్లో ఏదేదో పెట్టుకొని నడుస్తూ ఉంటారు. వంట వాళ్ళు జరగలుగుతారు, టీ కాఫీలు వస్తుంటాయి, మధ్యలో టిఫిన్లు తిన్నారా అని అడిగేవాళ్ళు వస్తుంటారు. చాలా రకాలుగా ఉంటారు. చాలా రద్దీ అయినటువంటి విషయం అది పెళ్ళి అంటే. ఈ పిల్లి ఎక్కడ కాలి కింద పడేసి వస్తుందా అని ఆ ఇంటి యజమాని ఏం చేశాడు, ఆ ఇంటికి గొంతకు కానీ ఒక తాడు వేసి కట్టేశాడు. అది మ్యావ్ మ్యావ్ అనమాట. ఆ తాడు చుట్టూ ఆ పుల్ల చుట్టూ తిరుగుతోంది. ఇంతలో ఒక ఆట ఏం మాట్లాడుకుంటున్నారు, అమ్మలక్కలు గుసగుసలు ఆడుతుంటారు. ఏంటి విచిత్రము, పిల్లిని అలా కట్టేశారు అని అంటే ఇంకొక ఆమె చెప్తోంది, అట్లా పిల్లిని గుంతకు కట్టేసి వదిన పెళ్లి నాకు తెలిసినట్టుగా అయితే అపరిమితమైన శుభాలు జరుగుతాయంట. ఇంకంతే ఆ ఊరంతా పెళ్లి జరిగే వాళ్ళు పిల్లిని గుంతకు కట్టడం మొదలుపెట్టారు. అర్థమవుతుంది కదా. దాదాపు ఇట్లాంటివి ఉంటాయి మూఢనమ్మకాలన్నీ కూడా. కాబట్టి మనం శాస్త్రపరంగా ఆలోచించాలా, ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవాలా, మంచి దారిలో నడవాలా. ఆ తర్వాత ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ప్రధానోపాధ్యాయులు, టీచర్స్ మిమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ్యతాయుతంగా చక్కగా మిమ్మల్ని జన విజ్ఞాన వేదిక పోటీ పరీక్షలకి పంపించిన దానికి మొట్టమొదటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల్లో స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. ఆ స్పర్ధ ఉండాలి, పోటీ ఉండాలి, ఉంటేనే విద్య అనేటటువంటిది రాణిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నేను గెలవాలి అనేటటువంటి ఒక ఆరోగ్యవంతమైనటువంటి పోటీ ఉండాలి. లేదు మా పిల్లలే రావాలి ఖచ్చితంగా, ఏం చేసినా సరే వాళ్ళని నేను గెలిపిస్తాను అనే దృక్పథం పోవాలి. ప్రతి ఒక్క బిడ్డకి ఫుల్ ఛాన్సెస్ ఉంటాయి, గెలుపొందేటటువంటి ఛాన్సెస్. మన వల్ల ఇంకొకరు నష్టపడకపోవడం అనేది నా అభిప్రాయం. కాబట్టి మొట్టమొదట అక్కడెక్కడో పేపర్లో ఒక క్లిప్పింగ్ వచ్చింది. కందుకూరులో ఏదో ఒక స్కూల్లో ఎంట్రన్స్లోనే క్వశ్చన్ పేపర్స్ అన్ని పెట్టేస్తారంట, క్లాస్ వైజ్ బుట్టల్లో అమర్చి గేట్గా రిలీజ్ చేస్తారు. వచ్చేటప్పుడే ఆల్రెడీ విలువలతో కూడిన విద్య ఉంటేనే మనం పైకి ఎదిగిన తర్వాత సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ విలువలు ఉండవో మనం ఎంత ఎదిగినా కూడా వృధానే, ఊరిలో ఊరిన పన్నెండుతో సమానం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు విద్యార్థి దశ నుంచే బాగా నేర్చుకోవాలా, పైకి ఎదగాలా, మంచిగా రాణించాలా. అందరిలో ఫలానా స్కూల్ పిల్లలు అనేటటువంటి ఒక బ్రాండ్ ఐటమ్ అనేటటువంటి విధంగా తయారు కావాలా. మీరు అన్ని విధాలుగా కూడా మీరు ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలో కూడా అప్పుడు మనం విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి, వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా ఎగ్జామ్ రాయండి, మంచిగా విన్ అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా విన్ అవ్వాలని కోరుకుంటూ, అది జరగదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అర్థమవుతుందా? చిన్న బిడ్డ కూడా ఎన్నోసార్లు నడవడానికి లేచి పడి ఎన్నిసార్లు పడుతుంటాం మీరు మేము, అవునా కాదా? మేము చిన్నతనం నుంచే వచ్చుంటాము, నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నిసార్లు పడుతుంటామో మనకు తెలియదు. ఒకసారి ఫెయిల్ అయిపోయినంత మాత్రం నా ఫెయిల్ అని అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, అంతేగాని అదేదో తప్పు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మంచిగా అర్థం చేసుకొని ఆరోగ్యవంతంగా ఎదగాలి, మంచి విలువలతో కూడినటువంటి పౌరులుగా తయారవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ
మీరందరూ కూడా ప్రతి విషయాన్ని శాస్త్రీయ వైద్యంతో ఆలోచించండి. మీరే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల అందరూ కూడా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేది చేయండి. చేసి మన శాస్త్రీయ సమాజాన్ని నిర్మిస్తారని ఆశిస్తున్నాము. అందరూ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే మన అందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. కాబట్టి మీరందరూ అభివృద్ధించుకొని మంచి శాస్త్రవేత్తలుగా నిర్మించబడతారని కోరుకుంటూ అందరూ కూడా ఎగ్జామ్ కూడా ప్రతి ఒక్క చదవండి, బాగా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత అవగాహన చేసుకోవాలి, తర్వాత రాయాలి. అందరికీ ఆర్థిక థ్యాంక్ యూ. ఈ అవకాశం ధన్యవాదాలు. 3:55కి క్లోజ్ చేసేసి కదా ఆ టైం దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్ షీట్ని ఫిల్ చేయండి. ఆన్సర్ షీట్ మీద పేరు రాయాలి, మీ పేరు రాయాలా, స్కూల్ పేరు రాయాలి తప్పకుండా. మీకు స్టార్ట్ చేసే ఆలోచించుకొని రాయండి అమ్మా. ఎందుకంటే బి రాసి మళ్ళీ సి చేయడం, డి చేయడం. గూడూరు కూడా అదే మార్కులతో ఎన్ని మార్కులు వస్తాయి? 23 మార్క్స్ వచ్చాయి ఇద్దరికి కూడా. ఇంకోటి వచ్చేసి జడ్పీ బాయ్స్ హై స్కూల్ చెన్నూరు. వీళ్ళు ముగ్గురు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అనౌన్స్ చేస్తారు గూడూరు టౌన్. అదే ఎందుకంటే మళ్ళీ మీరు టై ఎగ్జామ్ పెట్టి ఇంకో గంట తీసుకున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో.
బాయ్స్ హై స్కూల్, జెడ్పీ హై స్కూల్ హిందూర్, జెడ్పీ హై స్కూల్ నెలటూరు. సెకండ్ 25 మార్క్స్. మీరు ఆన్సర్ షీట్ చెక్ చేసుకోవాలంటే ఎప్పుడైనా కూడా మా దగ్గర ఉంటాయి. ఆన్సర్ షీట్ మీరు చూపిస్తాము. మీ టీచర్లు పెట్టైనా సరే చూసుకోవచ్చు. ఇలాంటి ఇబ్బంది ఉంది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మొదటి బహుమతి జెడ్పీ హై స్కూల్ చెన్నూరు. ఉన్నారా చెన్నూరు వాళ్ళు? జెడ్పీ బాయ్స్ ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలు థర్డ్ ప్లేస్ గూడూరు టౌన్ సంబంధించి, అంటే గూడూరు మండలం సంబంధించి బిఎస్ఆర్ హై స్కూల్ గూడూరు థర్డ్ ప్లేస్ 29 మార్కులు. అదేవిధంగా ప్రాస్పరో స్కూల్ 29 మార్క్స్ థర్డ్ ప్లేస్. 30 మార్కులతో సెకండ్ ప్లేసు జీవీఎస్ స్కూలు, బిఎస్ఆర్ స్కూలు, రత్నం స్కూల్. ఇంకో బ్యాచ్ ఉంది కదా, 3 కూడా. ఆ రత్నం ఇంకో బ్యాచ్ ఉందా? పేర్లు అనౌన్స్ చేస్తాం. శ్రీ లక్ష్మి అనిత. రత్నం స్కూల్ గూడూరు. ఎవరో ముగ్గురు ముందు ఉన్నారు కాబట్టి శ్రీ నయనారెడ్డి. ఎస్ 32 మార్క్స్ అమ్మా. 32 మార్క్స్ ఫస్ట్ ప్లేస్. కంగ్రాచులేషన్స్. గురుకులం ఫస్ట్ ప్లేస్ వచ్చి జెడ్పీ హై స్కూల్ చిన్నకూరు 22 మార్కులతో చిన్నకూరు ఫస్ట్. ఇంగ్లీష్ మీడియం నాడు వచ్చిన విద్యార్థులు వచ్చి ఆసిని, హర్షవర్ధన్, ఇది సెకండ్ ప్లేస్ వచ్చిన 36 మార్కులతో సాయి చరణ్ రెడ్డి, శ్రీహర్ష, శ్రీహర్ష ఆర్య.